ఒకసారి ఊహించుకోండి, మన తెలుగు సినిమా సూపర్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ గారు ఒక్కసారిగా ఢిల్లీ హైకోర్టు ముందు నిలబడ్డారు. అతని పేరు, ఫోటో, వాయిస్ అన్నీ సోషల్ మీడియాలో, ఈ-కామర్స్ సైట్లలో అనాథరైజ్డ్గా వాడుతున్నారని అతని అర్జీ. ఇది కేవలం కేసు కాదు, ఇది అతని పర్సనాలిటీ రైట్స్ను కాపాడుకోవడానికి తీసుకున్న అడుగు. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది జూనియర్ ఎన్టీఆర్ కోర్టుకు వెళ్ళడానికి నిజమైన కారణాలేమిటి, అసలు ఏం జరిగింది, కోర్టు ఏం చేసింది, ఇలాంటి కేసులు ఎందుకు పెరుగుతున్నాయి, ఇవన్నీ మనం మాట్లాడుకుందాం. మొదటి ప్రశ్న, జూనియర్ ఎన్టీఆర్ గారు కోర్టుకు వెళ్ళడానికి అసలు ఏం జరిగింది? డిసెంబర్ 8, 2025న ఢిల్లీ హైకోర్టులో జూనియర్ ఎన్టీఆర్ పిటిషన్ ఫైల్ చేశారు. అతని పేరు, ఫోటో, వాయిస్, ఇమేజ్ అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో, ఈ-కామర్స్ సైట్లలో అనాథరైజ్డ్గా వాడుతున్నారని అతను అర్జీ పెట్టుకున్నారు. సీనియర్ అడ్వకేట్ జె సాయి దీపక్ జూనియర్ ఎన్టీఆర్ తరపున కోర్టు ముందు నిలబడ్డారు.